పోలీసులు న్యాయం చేయడం లేదని సంగీత అనే మహిళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన ద్వారం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను నిలువరించి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆస్తి పంపకాల విషయంలో కోర్టుకు హాజరైన తన భార్యపై దాడికి పాల్పడిన కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారని అంటున్న సంగీత భర్త శ్రీనివాస్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. పోలీసులు న్యాయం చేయడం లేదని మనోవేదనకు గురైన సంగీత అనే మహిళ అయితే వరంగల్ కమిషనరేట్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో అయితే చోటు చేసుకుంది. ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన పిటిషన్ దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం లేదు, పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా మహిళ అయితే ఇటు ఆందోళన చేస్తూ కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడింది. అసలు సంగీత అనే మహిళ ఎందుకు ఆత్మహత్యానికి పాల్పడింది, అసలు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏ విషయంలో మీరు వీళ్ళు పిటిషన్ ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా సంగీతకు సంబంధించిన భర్త శ్రీనివాస్ ఉన్నారు. అసలు ఏం జరిగిందో వారితో మాట్లాడదాం. చెప్పండి, సంగీత అనే మీ భార్య ఎందుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడింది, కారణాలు ఏంటి అంటే సార్ వాళ్ళ అక్క బావ వచ్చేసి మొదటికెళ్ళి చేస్తున్నారు సార్. ఏంటంటే మహబూబ్ నగర్ చిన్నపాటి ఇల్లు ఉంటుంది సార్, ఆ ఇంటికి సంబంధించి వాళ్ళు 10 సంవత్సరాల కాడ నుండి వేధిస్తున్నారు సార్. ఎలా అంటే ఇది కేసు పరంగా అని చెప్పేసి ఫ్యామిలీ మీద భర్త మీద కూడా లేనిపోని కేసులు తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతోని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కోర్టు వాయిదాల కాడికి వచ్చి కూడా కోర్టులు కూడా ఆమెను కొట్టింది సార్. కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చేసి ఈమె మళ్ళీ కేసు పెట్టింది సార్ 12వ తారీఖున. మొన్న 12వ తారీఖున కేసు పెడితే ఆ 12వ తారీఖున కేసు పెట్టిన కేసుని ఇప్పుడు దానికి ఈ రోజు కనుక ఈటికి 19వ తారీఖు అవుతుందా కానీ కేసు చేయకపోగా ముందుకెళ్ళి ఎస్ఐ సిఐ గారు ఏమంటారంటే కేసు చేయ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోబోని, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోబోవే అనే పరంగా ఇష్టం వచ్చిన నానా మాటలు అంటాను సార్. ఎస్ఐ సారు సిఐ సారు, ఎస్ఐ సార్ పేరేమో సుమన్ సార్, సిఐ సార్ పేరు నాకు తెలియదు సార్. ఇంకోటి ఏంటంటే మళ్ళీ సిపి సార్ మన డిఎస్పీ ఆఫీస్ సార్ కాడిపోయినాం. డిఎస్పీ ఆఫీస్ సార్ పోతే డిఎస్పీ మేడం వచ్చేసి ఏం చెప్పిందంటే ఇక్కడ ఫోన్ చేసి చెప్పింది నేను వెళ్ళండి అమ్మా అని నిన్న చెప్పింది మాకు. నిన్న 18వ తారీఖు చెప్పిన తర్వాత వీడికి వచ్చినాం సార్. వచ్చిన తర్వాత కూడా సిఐ సార్ వచ్చేసి మళ్ళీ నానా మాటలుగా దూషిస్తుడు, ఇష్టం వచ్చినట్టు నోటి వచ్చిన మాటలు అంటూ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్ఐ మీ కేసు చేసి ఎస్ఐ డ్యూటీలు లేడని చెప్తుండు. వాస్తవం చూస్తే డ్యూటీలో ఎస్ఐ సార్ ఉండే మళ్ళీ ఎస్ఐ సార్ కాడిపోతే ఎస్ఐ సార్ నేను వచ్చేసి నీ కేసు చేయాలని ఏముందమ్మా, నీ కేసు చేయాలని ఏంది అసలుకి, నువ్వు ఎక్కడ దాని ఏంది నువ్వు బొంబాయికి వెళ్ళి వచ్చినా ఇది అదని చెప్పేసి నానా మాటలు ఇష్టం వచ్చినట్టు దూషిస్తాను సార్. సిఐ సార్ కూడా ఇందాక దూషిస్తుండు, మీరు కూడా విన్నారు సార్ ఇందాక కూడా. మీరు ముఖ్యంగా ఎవరిపైన మీరు పిటిషన్ ఇచ్చిళ్ళు, దేనికోసం పిటిషన్ ఇచ్చిళ్ళు, పిటిషన్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది, దానికి సంబంధించిన సిఐ ఏమంటున్నారు పిటిషన్ సంబంధించి? 12వ తారీఖున పిటిషన్ ఇచ్చినాం సార్ మేము. 12వ తారీఖున పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా కూడా ఏ పని కాలేదు, ఏ కేసు చేయకపోగా ముందుకెళ్ళి నీ మీదనే రిటర్న్ కేసు చేస్తాను ఈమెనే బెదిరిపిస్తూ ఇప్పుడు ఆమెను కూడా లోపల తోసిండు సార్. మా వైఫ్నే సంగీతనే లోపల పెట్టిండు. 12వ తారీఖున కేసు చేసినాం మేము. కొట్టిపోయింది ఎవరంటే శ్రీశైలం గొల్ల సమాజం చెందిన మనిషి, శ్రీశైలం గొల్ల ఆయన. సెకండ్ పోతే వాళ్ళ చెల్లె వచ్చేసి వాళ్ళ చెల్లె పేరు ఏది ఉంది సార్, వాళ్ళ చెల్లెను వాళ్ళ చెల్లె భర్త గోపాల్ సార్. వీళ్ళు వచ్చేసి కొట్టిపోయాలని చెప్పేసి మేము కేసు చేసినాం. కోర్టు బయట గేట్ దగ్గర కొట్టిపోయాలని చెప్పేసి మేము కేసు చేస్తే ఆ కేసుకి ఇప్పటిదాకా వాళ్ళు పట్టించుకోపోగా ముందుకెళ్ళి వచ్చేసి అనేది ఏంటంటే ఏంది నీ కేసు నేను చేయాలని ఏమి ఉంది, అసలు దీని హక్కు ఏంది నీ కేసు చేయాలని, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు ఏందే నువ్వు అని చెప్పేసి వీళ్ళు పోలీసు వాళ్ళు అంటాను సార్. అనేదే కాకుండా ముందుకెళ్ళి వచ్చేసి నానా మాట దూషిస్తూ ఈమెనే లోపలేసి కొడుతుండ్రు, కంప్లైంట్ ఇచ్చిన మనిషిని లోపలేసి కొడుతుండ్రు. ముందుకెళ్ళి వాళ్ళ గతంలోకి వెళ్ళి వీళ్ళ అక్క బావలు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్, ఎవరు వీళ్ళ అక్క బావ వీళ్ళ అమ్మ నాన్నలు అందరూ కలిసి, ఎవరు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అక్క బావలు అందరూ కలిసి ఈమెను హింసిస్తూనే ఉన్నారు. 8 సంవత్సరాలకి వెళ్ళి పెళ్లి చేసుకున్న మనిషిని వచ్చేసి కావాలని చెప్పేసి ఇక్కడ కేసులో దొంగ కేసు బనాయించిళ్ళు. పిటిషన్ ఇచ్చిలని చెప్తారు కదా, ఇప్పటి వరకు మీరు పిటిషన్ ఇచ్చే వ్యక్తులను సిఐ కానీ ఎస్ఐ కానీ సుబేదారి పోలీసులకు పిలిపించిల్లా, వాళ్ళతో మాట్లాడిల్లా సార్? ఇప్పటిదనగా పిలిపించినట్టు మాకేం తెలియదు సార్. ఇప్పటిదనగా పిలిపించినట్టుగా అయితే మాకేం తెలియదు. వాస్తవానికి అయితే ఏంటంటే మేము పోయి కలుస్తూనే ఉన్నాం. గత ఇప్పుడు 5-6 సార్లు కలిసినాం. 5-6 సార్లు ప్రతిరోజు మేము పోతాం, మమ్మల్ని కూర్చోబెడతాడు, కూర్చోండి అంటాడు. అదేంటి సార్ ఇంకేం రోజులు సార్ అంటే ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి అని చెప్పేసి వాళ్ళు వస్తారు లేదంటే మేము పోయి తేవాలని ఏమైనా రూల్ ఉందా అనే పరంగా ఇష్టం వచ్చిన నానా మాట్లాడుతూ మమ్మల్ని ఏందని ఏమైనా కొంచెం అడిగినందుకు కూడా మమ్మల్ని లోపలేసి కొడుతున్నారు సార్. వాళ్ళు లోపలేసి మమ్మల్ని కొడుతున్నారు. వాళ్ళు ఎవరంటే సిఏ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ చేసే పని, సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు చేసే పని ఇది. కావాలని చెప్పేసి పిటిషన్ ఇచ్చిన 12వ తారీఖు ఇచ్చిన కేసు ఇప్పటిదానికి కూడా ఎఫ్ఐఆర్ కాదు కదా, ఒక ఏ చేయకుండా ముందుకెళ్ళి పిటిషన్ ఇచ్చిన మనిషిని లోపలేసి కొడుతుండ్రు. డిఎస్పీ మేడం గారు చెప్పా కానీ మాట ఇంట్లో వీళ్ళు వినకపోక మమ్మల్ని కొడుతుండ్రు లోపలేసి. పిటిషన్ ఇచ్చి 10 రోజులు అవుతుందని చెప్తా ఉన్నారు కదా, సిఐ పట్టించుకుంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో పైసా అధికారులు అంటే ఏసీపీ దగ్గరికి కావచ్చు కానీ సిపి దగ్గరికి మీరు వెళ్ళారా, అసలు కలిసారా వాళ్ళని? సిపి సార్ దగ్గర పోతేనే సిపి సార్ నేను లేరు సార్. నేను లేకపోయేసరికి డిఎస్ మేడం అని కలిసిన సార్. డిఎం మేడం కలిసి డిఎస్ మేడం వచ్చేసి ఇక్కడ ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే సార్ ఇక్కడ వచ్చినాం మేము. ఫోన్ చేసిన తర్వాత ఈడికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఈడికి వచ్చాక కూడా నీ కేసు చేయాలని ఉందా అని చెప్పేసి సిఏ సార్ దగ్గర కలిసినాం మేము. సిఏ సార్కి మేడం ఫోన్ చేసిన అంటే డిఎస్ మేడం ఆడపోయి కలిసినాం సార్. కలిసిన తర్వాత
సార్ చెప్పి సిఏ సార్ చెప్పే ముచ్చట ఏంటంటే ఎస్ఐ సార్ లేడు నిన్న నైట్ డ్యూటీలో ఉండు అని చెప్పేసి అంటుండు. వాస్తవం నేను పోయి మళ్ళీ చూసిన ఎస్ఐ సార్ రూమ్లో కూడా. ఎస్ఐ సార్ రూమ్లో చూస్తే ఎస్ఐ సార్ లోపలనే ఉన్నాడు. మళ్ళీ పోయి ఎస్ఐ సార్ని అడిగిన ఏం సార్ ఇంకేం సార్ అంటే నీ కేసు చేయాలని ఉందా, నువ్వు ఏడుకెళ్ళి తెచ్చినవరా ఏంద్రా అలాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని ఎందుకు చేసుకున్నవారు నువ్వు, నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను చూసిస్తున్నారు వాళ్ళు, ఇలాంటి దాన్ని మీది ఏ ఊర్రా ఏంద్రా అని నానా విధాలుగా మాట్లాడుతూ మీ కేసీఆర్ చేయాలని ఏమైనా ఉందా, ఏ లెక్కన చేయాలరా మీది అనే పరంగా ఇష్టం వచ్చినట్టు అరే తూరే అనుకుంటా అరే హౌలేయాలి బే అనే పరంగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. నానా మాట దూషిస్తున్నారు కావాలని చెప్పేసి మమ్మల్ని లోపలేసి కొడుతున్నారు సార్. ఇప్పుడు కూడా ఆమెను లోపల కూర్చోబెట్టారు, మా వైఫ్ని కూడా ఇప్పుడు కూడా లోపల కూర్చోబెట్టిండ్రు, సంగీతని లోపల కూర్చోబెట్టిండ్రు. చెప్పండి అమ్మా, సంగీత వాళ్ళు ఎక్కడ నివసం ఉంటా ఉన్నారు, సంగీత నీకేమవుతుంది, అసలు సంగీత ఎందుకు ఆత్మహత్యానికి పాల్పడింది ఏం చెప్తారు సార్? కొంచెం దూరం అయితే ఆ అమ్మాయి ఇక్కడ కాదు, మహబూబ్ నగర్ అమ్మాయి. హోటల్ ఆడ మాది ఉండే, పూనాలో హోటల్ ఉండే. ఆ హోటల్ కాడ ఆమె మాకు పరిచయం అయింది. అది హోటల్ నడిపించుకుని దాని తర్వాత ఇగో ఆశిస్తారు కానీ నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని అట్లా మాట వెనక మాట ఇక నాకు ఒక కోరిక ఉంది, నా చెల్లె ఒక పెళ్ళి చూడాలని ఆశ ఉంది, ఎవరైనా అబ్బాయి కూడా చెప్ప అట్లా ఆ రకంగా చెప్పుకోవచ్చు, మంచి చెడు సరే కదా అని చెప్పేసి ఫోన్ ద్వారా మళ్ళా దాని తర్వాత మళ్ళీ ఇక ఆమె వచ్చిన తర్వాత ఆమె పెళ్లి చేసుకుంది. నా జీవితం నాది, నా సంసారం నాదని చెప్పి నా కొడుకు నా సంసారం అవి కావాలని చెప్పేసి ఆమె పెళ్లి చేసుకున్నాక అయిపోయిన తర్వాత మళ్ళీ కేసు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు రాజీపడ్డది. 1-2 సార్లు జడ్జి మేడం కాడ చెప్పినాక సాక్ష్యాలు కావాలి, ఆ సాక్ష్య మనుషులు రావాలి కదా. వాళ్ళు వచ్చిన వాళ్ళు నీకు నచ్చుతానేమో వాళ్ళు భర్త భార్య ఏకమై ఉన్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను, ఎందుకు కిరోసిన్ పోసుకున్నారు, కారణం ఏంటి? ఆ కారణం ఏంటంటే మొన్న వాళ్ళు సాక్ష్యం పలకడానికి వచ్చిన వాళ్ళు సాక్ష్యం పలకకుండా ఉల్టా ఆమెకు ముందే అటాక్ చేసిరంట. అటాక్ చేసినప్పుడు ఆమెకు జాకెట్ గిట్ట అన్ని చినిగిపోయి దానికి గోర్లు నెత్తికి గిట్ట తాగినాయి, చేతికి దెబ్బ తాకింది, రక్తం వెళ్ళింది, నెత్తికి కూడా దెబ్బ తాకింది. హాస్పిటల్కి పోయారు, ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకొని కూడా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిల్లంట. కానీ కనీసం రెస్పాన్స్ చేయకుండా దాన్ని ఉల్టపుల్ట మాట్లాడు, ఈయన కూడా ఉల్టపుల్ట మాట్లాడు, ఇంకెన్నాళ్ళు ఇక్కడ అక్కడ తిరుగుకుంటూ లాస్ట్ కొత్త ఇలా ఈ నాడికి ఎక్కడ ఉన్నా నువ్వు వస్తావా నేను చచ్చిపోతున్నా ఆఖరి చూసుకొని మాట్లాడుతుంటే నేను నా అంత దూరం నుంచి నేను ఊరికి వచ్చేసరికి ఏడున్నామని హాస్పిటల్ అంది ఫస్ట్. దాని తర్వాత ఏమో సుబేదార్కి అన్నది, హాస్పిటల్ సుబేదార్కి పోయినా లాస్ట్కి వస్తే గాడ మీ మీడియాలో ఎదురుగా గాడ కనిపించింది. ఇక మీకు ముఖ్యంగా మీకు లాస్ట్కు ఎలాంటి న్యాయం కావాలి? మీకు ఎలాంటి న్యాయం సార్? వాళ్ళని వచ్చేసి ఈమె కంప్లీట్ ఈమెను కొట్టినందుకు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మా గతంలో వచ్చేసి వాళ్ళు ఏం చేసిందంటే ఇంటి మీద ఆశించి ఇంటి పరంగా అని చెప్పేసి మనుషులను చంపడానికి చూస్తున్నారు సార్. వాళ్ళు హత్య ప్రయత్నం చేయండి, ఇప్పటికి దీంతో 3వ సారి వాళ్ళు చేయడం. ఎవరు వీళ్ళ అక్క బావ వీళ్ళ ఫ్యామిలీ, మా వైఫ్ వాళ్ళ అక్క బావ ఫ్యామిలీ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా అని చెప్పేసి మేము కేసు చేయడానికి పోయినాం. కొట్టిన్లు కూడా కోర్టు ముందు శ్రోత పడిపోయిన మనిషి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత 100 ఫోన్ చేస్తే హాస్పిటల్ పోయి వచ్చాక కూడా కేసు ఫైల్ చేయకుండా 12వ తారీఖు నుండి ఈ రోజు దానికా కూడా ఇప్పటికి కేసు చేయకపోక మమ్మల్ని లోపలేసి కొడుతున్నారు, మమ్మల్ని వచ్చేసి కావాలని చెప్పి నానా మాటలుగా తిడుతున్నారు. అరే లంచ కొడుకు అనే పరంగా నన్ను అంటాను తీసుకెళ్ళరా దాన్ని అని చెప్పేసి నన్ను అడ్డగోలు నన్ను తిడుతున్నారు. అరే హౌలే బే అని చెప్పేసి సిపి సార్ దగ్గర పోదామంటే సిపి సార్ని కలవనివ్వట్లేదు. డిఎస్ మేడం ఫోన్ చేశాక కూడా ఇక్కడ అయినా కానీ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు పోలీసు వాళ్ళు, ఎస్ఐ సార్ సిఐ సారు. సంగీత అనే మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క కావచ్చు వాళ్ళ బావకు సంబంధించి కూడా కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉంది. ఇప్పటికే సంగీత పైన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా 2 సార్లు దాడి చేసినా కూడా పోలీసులు అయితే పట్టించుకోవడం లేదు. గతంలో కూడా కేసు పెట్టారు. ఇప్పుడు కూడా సంగీతకు సంబంధించిన బంధువుల మీద కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఉల్టా మమ్మల్ని బెదిరిస్తూ కూడా మా పైన కేసులు పెడతామంటూ కూడా పోలీసులు ఇటు గత 10 రోజుల నుంచి కూడా ఇటు పోలీస్ స్టేషన్ తిప్పుతూ కూడా మాకు న్యాయం చేయడం లేదు. ఇటు ఏసీపీ అధికారులు కావచ్చు ఇటు ఎస్పీ స్థాయి అధికారులను కలిసేందుకు కూడా మమ్మల్ని లోపలికి కూడా అలో చేయడం లేదు. పోలీసులు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మీ పైన కేసులు పెడతామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఇటు సంగీతకు సంబంధించిన భర్త అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైతే సంగీత పైన ఎవరైతే దాడి చేసిందో వారిపైన సుబేదారి పోలీసులు చర్యలు చేపట్టాలి, వారిపైన కేసు నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా సంగీత భర్త శ్రీనివాస్ మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.